వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. డిఆర్డిఓ సెప్టెంబర్ 11 2025కి ఎవరైతే అప్లికేషన్ ఆల్రెడీ ఫామ్ ఫిల్అప్ అయిపోయిందో, సో ఎవరైతే ఈ టైర్ 1ని క్లియర్ చేసి టైర్ 2 మీద కూడా ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నారో, సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు టైర్ 1కి ఎంత సమయం మిగిలి ఉంది, అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ కూడా టైర్ 2 ఎగ్జామ్కి ప్రిపరేషన్కి ఎంత సమయం ఉంటుంది, పూర్తి వివరాలు చెప్తాను. అండ్ క్రిస్టల్ క్లియర్ అప్రోచ్, ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ అప్రోచ్ ఫర్ గ్యారంటీ సెలెక్షన్, అది ఇంపార్టెంట్. క్రిస్టల్ క్లియర్ అప్రోచ్ ఫర్ గ్యారంటీ సెలెక్షన్ ఎలా చూద్దాం. అండ్ అదేవిధంగా సో డిప్లొమా హోల్డర్స్, డిప్లొమా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ బీటెక్ సెకండ్ ఇయర్ లేదా ఫస్ట్ ఇయర్ ఆర్ బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉంటున్న వాళ్ళకి బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ దట్ టు విచ్ విల్ డ్రైవ్స్ టువార్డ్స్ యువర్ సెలెక్షన్, అది ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ చూద్దాం. ఓకేనా? రైట్. ఇందులో నేను ఎస్టీఏబి డిప్లొమా వాళ్ళకి చెప్తాను, అదేవిధంగా ఐటీఐ కంప్లీటెడ్ స్టూడెంట్స్, ఓకే, టెక్నీషియన్, సో వాళ్ళకు కూడా చెప్తాను. స్పెషల్గా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వారికి మంచి స్ట్రాటజీ చెప్పబోతున్నాను. లెట్ us drive into the session. Okay, right. So how much time to prepare? So ఎంత సమయం ఉంది, ఓకే, ఎంత సమయం ఉంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ ద ప్రీవియస్, ఇప్పుడు సెప్టెంబర్ 11 లో ఉన్నాం, ప్రీవియస్ సెప్టెంబర్ 10 ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టియర్ 1కి మనకు ఇచ్చిన సమయం ఎంత అంటే, సో టైర్ 1 ఎగ్జామ్కి ఆల్మోస్ట్ దే గివెన్ అరౌండ్ 69 days ఆఫ్ టైం ఇచ్చినారు వాళ్ళు మనకు. ఓకే, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ టు ద టైర్ 1 ఎగ్జామినేషన్ డేట్ వరకు సో 69 days ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఉంది సమయం, మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 50 to 60 days టైం సమయం మనకు మిగిలి ఉంది. ఎంత ఉంది? టైర్ 1కి 50 నుంచి 60 రోజుల సమయం మిగిలి ఉంది. ఓకే, ఇన్ బిట్వీన్ 50 to 60 days మనకు టైం అనేది మనకు ఉండడం జరిగింది. ఓకే, రైట్. దెన్ సో ఇప్పుడు చూద్దాం టైర్ 2. సో టైర్ 2 ఎగ్జామ్కి సో 2010 సెప్టెంబర్ 10ని దాని దృష్టిలో ఉంచుకొని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో టైర్ 2 ఎగ్జామినేషన్కి కూడా మనకు ఆల్మోస్ట్ 60 days గ్యారంటీ. ఓకే, సో ఆల్మోస్ట్ 50 నుంచి 60 days సమయం ఉంటుంది. ఓకేనా? సో టైర్ 2 ప్రిపరేషన్కి, ఎందుకంటే టైర్ 1కి రిజల్ట్స్ క్లియర్ చేయాలి, ఛాలెంజింగ్ కూడా ఏమైనా ఉంటే కూడా చూసుకోవాలి. సో 50 to 60 days ఆఫ్ టైం కూడా దీనికి ఉంటుంది. హార్డ్లీ 50 లేదా 60 రోజులు, అంతే, అంతకుమించి ఎక్కువ ఆగదు. సో టైర్, సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఈ టైర్ 1 టైర్ 2 కంబైన్లీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ 4 months ఆఫ్ టైం ప్రిపరేషన్. ఓకే, సో 4 months ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది, 4 లేదా 4.5 అప్రాక్స్. ఓకే, రైట్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఈ 4 లేదా 4.5 సమయం మిగిలి ఉంది. అయితే మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో చాలా మంది అడుగుతున్నారు. సో ఈ సెప్టెంబర్ 11 నోటిఫికేషన్కి ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకేనా? సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రెషర్స్ ఉన్నారు. ఎందుకంటే సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, సో చాలా మంది ఎలా అంటే అందరు మ్యాక్సిమం డిప్లొమా అయిపోయిన వాళ్ళు వెంటనే అక్కడనే ఆగిపోరు. దే వాంట్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ అండ్ ఆల్మోస్ట్ చాలా మందికి బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే బీటెక్ కంప్లీటెడ్ అయిందో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. డిప్లొమా కంప్లీట్ అయితే ఎలిజిబుల్ ఖచ్చితంగా ఉంది. అండ్ బీటెక్ పర్సూయింగ్ ఉంటే ఓకే, బీటెక్ని దాటి వెళ్ళకూడదు, అది దీని యొక్క క్లియర్ కట్ క్రైటీరియా ఫర్ దిస్ అప్లికేషన్. అండ్ ఐటీఐ వాళ్ళకైతే ఓకే, శుభం, నో ఇష్యూస్. ఓకే, రైట్. అండ్ ఐటీఐ ఉండి సో అదే విధంగా డిప్లొమా కూడా అయిపోయింది అనుకోండి, కానీ బీటెక్ కాకూడదు. ఐటీఐ అయిపోయి డిప్లొమా కూడా అయిపోయిందంటే ఎస్, మీరు ఎస్టీఏ బీకి చేసుకోవచ్చు అండ్ టెక్నీషియన్ ఏ కూడా చేసుకోవచ్చు. బట్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసినారు. ఒకటే రోజులో మీకు 2 ఎగ్జామ్స్ ఉండొచ్చు లేదా ఎలాగైనా ఉండొచ్చు, దానికి మాకు సంబంధం లేదని క్లారిటీ కూడా మెన్షన్ చేసినారు. ఓకే, రైట్. సో ఈ ఉన్న 4 months ఆఫ్ టైంలో మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది ఎవరికంటే ఖచ్చితంగా జాబ్ రావాలి, ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ డిఆర్డిఓ అనుకుంటే మీరు టైర్ 1తో పాటు, ఓకే, టైర్ 1తో పాటు సో టైర్ 2 కూడా మీరు అవకాశం ఇవ్వాలి. యూ హ్యావ్ టు ఆల్వేస్ ప్రిపేర్ ప్యారలల్లీ. ఓకే, సో ప్యారలల్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్యారలల్ ప్రిపరేషన్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో టైర్ 2కి మీ యొక్క ప్రిపరేషన్ పర్సంటేజ్లో గమనిస్తే సో ప్రెసెంట్ టైర్ 2కి మీరు ఆల్మోస్ట్ ఒక 80% టైం మీరు టైర్ 1కి కేటాయించండి అండ్ 20% ఆఫ్ ద టైం మీరు టైర్ 2కి కేటాయించండి. ఓకేనా? దట్ ఈస్ బెస్ట్ క్రైటీరియా టు సెలెక్ట్
ఇందులో సెలెక్షన్ రావాలి అనుకుంటే. అయితే సో మన ఛానల్లో ఓకే, సో లాస్ట్ డేట్ కూడా మనకు January 1 వరకు ఉంది. సో ఆల్మోస్ట్ మీరు నోటిఫికేషన్ వచ్చిన సమయం నుంచి మీ యొక్క ప్రిపరేషన్ డేస్ అనేది కౌంట్ అవ్వాలి. ఓకేనా, అప్లికేషన్ చివరి డేట్ కదా, అప్పటి నుంచి నేను కౌంట్ చేసుకుంటానంటే నడవదు. ఈ నోటిఫికేషన్ ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ కౌంట్ అనేది కౌంట్ స్టార్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఓకేనా, సో టెక్నీషియన్ ఏకి అదేవిధంగా STA Bకి ఎలక్ట్రికల్ స్టూడెంట్కి సంబంధించిన మన యాప్ తరఫున మంచి ఆఫర్. సో క్రిస్మస్ సెలెక్షన్ గురించి కూడా చెప్తాను. క్రిస్మస్ సెలెక్షన్ సంబంధించిన స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సో దానికన్నా ముందు మీకు STAP డిప్లొమా ఓకే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఓకే సిలబస్ చూద్దాం. ఓకే రైట్, దిస్ ఇస్ డిప్లొమా ట్రిపుల్ స్టూడెంట్స్ కి సో మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో చూద్దాం. ఓకే, మన యాప్లో టెక్నికల్ టైప్ కి సంబంధించిన క్లాసెస్ సెలెక్టెడ్ అయ్యి ఖచ్చితంగా రాజేంద్ర సారే క్లాస్ తీసుకుంటున్నాడు. ఓకే, ఆల్మోస్ట్ క్లాసెస్ కూడా మన యాప్లో యాడ్ అయినాయి. సో మంచి గైడెన్స్ కూడా సార్ తరఫున మీకు అందిస్తాను. ఓకేనా రైట్, సో డిప్లొమా ఎలక్ట్రికల్ ట్రిపుల్ సిలబస్ చూసినట్లయితే మనకు ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉంది. ఓకే, ఎలక్ట్రికల్ మెషిన్స్, సో ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓకే of the electrical power. Next electrical circuits and their analysis. Next EDC అంటారు, electronic component and devices. ఇది EDC కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ DE digital electronics and microprocessor and microcontrollers. ఓకే, సో మైక్రో ప్రాసెసర్ అండ్ పెరిఫెరల్ ఆఫ్ డివైసెస్ అన్నారు. కొన్ని క్వశ్చన్స్ మైక్రో కంట్రోలర్ నుంచి కూడా పడతాయి. ఓకే, నెక్స్ట్ అండ్ కంట్రోల్ సిస్టమ్, సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెజర్మెంట్స్. ఓకే రైట్, సో అండ్ ఇక్కడ మీకు మెజర్మెంట్స్ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ పడతాయి. ఎందుకంటే మీరు ల్యాబ్స్ లో ఖచ్చితంగా STA Bకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు, సో మీకు అక్కడ వేరియస్ డివైజెస్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసినాము. మీరు సూపర్విజన్ డ్యూటీస్ కూడా చేయవలసి ఉంటుంది. అండ్ సైంటిస్ట్ వాళ్ళకు ఆ ప్రాజెక్ట్లో మీరు అసిస్ట్ కావాలంటుంది. సో డివైసెస్ కూడా మీరు చెక్ చేయాల్సి కూడా ఉంటుంది, అది కూడా మనం చెప్పినాము. ఓకే, సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఓకే, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ పడతాయి క్వశ్చన్స్. మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్. ఓకే రైట్, అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ రిలవెంట్ టాపిక్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఓకే, ఇలా మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో మనకు ఈ టైర్ 2కి మీకు ఎలక్ట్రికల్ పార్ట్ బి పార్ట్ 2 టైర్ 2 పార్ట్ 2కి మీకు 120 క్వశ్చన్స్. ఓకే, 120 మార్క్స్. మీకు సమయం వచ్చేసి ఎంత ఉంది అయ్యా అని గమనించినట్లయితే 90 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఓకే, 90 minutes, దట్ ఈస్ 1 hour 60 minutes లో మీకు 120 క్వశ్చన్స్ చేయాలి, ఇంక్లూడింగ్ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకేనా, సో 0.25 నెగటివ్. ఓకే, 0.25 నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా మీకు ఇందులో మెన్షన్ చేస్తున్నారు. సో వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే వినండి, మీరు ఇఫ్ ఇన్ కేస్ బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ టెక్నికల్ ఆస్పిరెంట్స్కి సెలెక్ట్ మీరు కోర్ ఇండస్ట్రీలో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం, ఎందుకంటే బయట పరిస్థితి అలా ఉంది. ఓకే, సో ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ దట్ ఈస్ పర్సూయింగ్ బీటెక్ ఆర్ కంప్లీటెడ్ డిప్లొమా స్టూడెంట్స్, ఓకే, మీకు మంచి అవకాశం. మీరు చేయవలసింది ఏం లేదు, జస్ట్ చదవడం. ఓకే, ఫుడ్ తీసుకోవాలి చదవాలి అంతే, ఇక వేరే ఏం పని పెట్టుకోకూడదు టిల్ ద ఎగ్జామ్ అంతే. తర్వాత మీ ఇష్టం, మీరు దూరకండి ఎగరండి, దట్ ఈస్ అప్ టు యూ, నో ఇష్యూస్. ఓకే, సో ఇలా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో టెక్నీషియన్ ఏకి సంబంధించిన సిలబస్ చూద్దాం. దిస్ ఈస్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. ఓకే, చాలా మంది JLM నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, JLM నోటిఫికేషన్ పడదా, అసలు JLM నోటిఫికేషన్ కి మన తెలుగు స్టేట్లలో ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారా లేదా ITI మార్క్స్ తో తీసుకుంటారా అని చాలా సందేహం ఉన్నది. మీకు ఐటీలో మంచి మార్క్స్ లేకపోతే మీకు పరిస్థితి ఏంటి? టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది, బట్ ఐటీలో మార్క్స్ లేవు. ఇఫ్ ఇన్ కేస్ రీసెంట్ మీరు RTC నోటిఫికేషన్ చూడండి, డైరెక్ట్గా వాళ్ళు ఐటీలో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ అండ్ అప్రెంటిస్ మార్క్స్ పర్సంటేజ్ ప్రకారం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. వాట్ అబౌట్ ఓకే, సో వాట్ అబౌట్ ఒకవేళ మీకు ఐటీలో మంచి మార్క్స్ లేకపోతే అప్రెంటిస్ లేకపోతే పరిస్థితి ఏంటి? సో ఈజ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు DRDO. సో మీకు ఎలక్ట్రిషియన్ సిలబస్ చూసినట్టయితే, సో బేసిక్స్ అండ్ ఫ్యూజ్, రిలేస్, సెల్స్ అండ్ బ్యాటరీస్, మెషిన్స్ అండ్ మోటార్స్, AC, ఆల్టర్నేటివ్ కరెంట్, ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, సో వైరింగ్ సిస్టమ్స్, ఓకే, ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, lighting, basic
electronics and digital electronics, okay, basics of electronics and digital electronics, power generation systems and transmission and distribution and some relevant topics from the electrician trade theory. Okay, so ఇలా మీకు క్వశ్చన్స్ పడడం జరుగుతుంది. ఇక్కడ మీకు కూడా సో టైర్ 2 పార్ట్ 2 లో 120 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. సో మీకు కూడా 90 మినిట్స్ ఆఫ్ టైం అంటే 1 అవర్ 30 మినిట్స్ టైం ఉంటుంది. సో ఐటీఐ వాళ్ళకు కూడా నెగటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, సో సేమ్ 0.25 నెగటివ్ మార్కింగ్ అనేది మీకు కూడా ఉండడం జరిగింది. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. జేడీఎల్ నోటిఫికేషన్ మనకు కొంచెం సందేహం ఉంది, చెప్పలేదు. రీసెంట్ స్టేట్లలో మనకు ఆ నోటిఫికేషన్ అలా ఇచ్చినారు కాబట్టి సో మనకు మన ఎగ్జామ్ ఉంటుందా ఉండదా దట్ ఈస్ వీ డోంట్ నో. ఓకే, రైట్. సో బెస్ట్ ఆప్షన్ ఫర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ స్టూడెంట్స్ కి. సో మీకు డిఆర్డీఓ లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి దగ్గర 30-31 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, సో అప్లై. ఎలక్ట్రీషియన్ వాళ్ళకి 31 అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకి 34-32 వేకెన్సీస్ ఉన్నాయి. సో అప్లై చేసుకోండి, విజయం సాధించండి. ఓకేనా, సో మన యాప్ లో ఎలక్ట్రికల్ డిప్లొమా స్టూడెంట్స్ కి అదే విధంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ స్టూడెంట్స్ కి మన రాజేంద్ర సార్ ఆధ్వర్యంలో మీకు క్లాసెస్ అనేది ఇస్తున్నాము. సో ఆల్రెడీ బ్యాచ్ లో లాంచ్ చేసినాము. ఓకే, మీకు ఫస్ట్ ఒకటేసారి టైర్ 1 అండ్ టైర్ 2 ఫుల్ బ్యాచ్. ఓకేనా, సో టైర్ 1 టైర్ 2 ఫుల్ బ్యాచ్. నేను ఈ బ్యాచ్ లో ఏమేమి ఉంటాయి, మీకు ఏమేమి లబ్ధి పొందుతారు, వాట్ యు ఆర్ గెట్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ యు జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్, ఎవ్రీథింగ్ నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లో. ఓకే, ఇదో ఎస్టీఏబి డిప్లొమా ఎలక్ట్రికల్ టైర్ 1 అండ్ టైర్ 2 పార్ట్ 2 టెక్నికల్. సో ఈ బ్యాచ్ లో మీకు 50% క్రిస్మస్ సెలబ్రేషన్ లో భాగంగా 50% డిస్కౌంట్. ఈ 50% డిస్కౌంట్ మీకు కావాలి అనుకుంటే మీరు డిసెంబర్ 25 డిఈసి 25 అనే కూపన్ కూడా మీరు అప్లై చేస్తే సో ఆటోమేటిక్గా మీకు 50% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఈ టెక్నికల్ క్లాసెస్ అనేది మన ఎలక్ట్రికల్ సంబంధించిన మన రాజేంద్ర సార్ ఏఈ. సో ఆల్మోస్ట్ సార్ ఆధ్వర్యంలో 2024 ఏఎల్పి ఎలక్ట్రికల్, ఓకే, ఏఎల్పి ఎలక్ట్రికల్ కి మంచి కోర్స్ ఇచ్చినారు. సార్ ఇచ్చిన క్లాసెస్ అండ్ సార్ ఇచ్చిన నోట్స్ వల్ల చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఓకేనా, సో అలా ఉంటుంది. సో మీరు టైర్ 1 క్లియర్ చేసారండి, అంతే. మీరు టైర్ 1 క్లియర్ చేసారండి, టైర్ 2 మా మీద వేయండి భారం, అంతే. సో టైర్ 2 మీరు ఎందుకు సెలెక్ట్ కావాలో నేను చూస్తాను, దట్ ఈస్ ఛాలెంజ్. ఓకే, రైట్. సో అదే విధంగా అండ్ వాట్ ఇంక్లూడ్స్ ఇన్ దిస్ బ్యాచ్. సో ఫస్ట్ ఇది చెప్తాను. అండ్ టెక్నీషియన్ ఏ, సో టెక్నీషియన్ ఏ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మిత్రులకి సో ఈ బ్యాచ్ కూడా మీకు బోత్ టైర్ 1 అండ్ టైర్ 2 సో మీకు 50% డిస్కౌంట్ ఉంది. సేమ్ మీరు కూడా డిఈసి 25 అనే కూపన్ యూస్ చేయండి, 50% ఇన్స్టంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. సో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ క్లాసెస్ కూడా మన రాజేంద్ర సార్ ఏఈస్ అనేది తీసుకుంటున్నాడు. ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నంబర్ ఇచ్చిన నంబర్ కాల్ చేయండి. సో 100% సపోర్ట్ ఉంటుంది మీకు. ఇందులో ఇట్ ఇంక్లూడ్స్ టెక్నికల్ పార్ట్, హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్. ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వదు మీకు. ఓకే, హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఇస్తున్నాం మీకు. ఏ ఇన్స్టిట్యూట్ మీరు వెతుకోండి, ఎవరు మంచి అద్భుతమైన నోట్స్, నీట్గా యూజర్ ఫ్రెండ్లీ, ఆస్పిరెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది క్లాస్ నోట్స్. ఓకే, రైట్. సో మీరు ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ సో మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి. అండ్ టెక్నీషియన్ ఏ మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా సెలెక్షన్ అవ్వడానికి చెప్తాను, చూడండి. ఓకేనా, సో టైర్ 1 గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎనీహౌ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఓకే, సో టైర్ 1 లో మనకు మ్యాథ్స్ నుంచి 40 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు, సైన్స్ నుంచి 40 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి కేవలం 30 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, ఇక్కడ మీకు 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 150 మార్కులు ఉన్నాయి. ఇక్కడ కూడా 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంది. ఇక్కడ మీకు 120 మినిట్స్ ఆఫ్ టైం ఉంది. ఓకేనా, 2 అవర్స్ ఆఫ్ టైం ఉంది ఇక్కడ. ఓకే, రైట్. సో మీరు ఈ టైర్ 1 మీద కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ టైర్ 2 మీద కూడా మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఈ ఉద్యోగం మీదే, గ్యారంటీ. అండ్ టైర్ 2 గురించి చూసినట్లయితే సో ఈ టైర్ 1 లో మీకు కంప్లీట్ ఫుల్ థియరీ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లాసెస్ ఇంగ్లీష్ లో ఉంటాయి, చెప్పడం మాత్రం తెలుగులో మీకు మంచిగా లోకల్ లాంగ్వేజ్ లో అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, క్లాసెస్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ బట్ టీచింగ్ మెథడాలజీ విల్ బి ఇన్ తెలుగు. ఓకే, రైట్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ఆన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. సో మోస్ట్లీ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు. సో డైరెక్ట్ 10th తర్వాత డిప్లొమా వెళ్ళిపోతారు కాబట్టి మ్యాథ్స్ మీద అంతగా అవగాహన ఉండకపోవచ్చు. సో వాళ్ళు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మంచి ఫోకస్ చేయడానికి చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఫుల్ గ్రాండ్ టెస్ట్ మీకు ఇందులో గ్రాండ్ టెస్ట్ 150 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఇందులో పొందుపరుస్తున్నాము. అండ్ ప్రిపరేషన్ ఇన్ లెస్ దాన్ 50 days ఆఫ్ టైం, అది వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది అంటారు మీకు ఎందుకు జాబ్ రావాలంటే టైంకి సిలబస్ కంప్లీట్ అవ్వాలి, టైంకి రివిజన్స్ అయిపోవాలి, టైంకి టెస్ట్ అటెండ్ అయిపోవాలి, అప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది. ఇది 100% నగ్న సత్యం. మీరు ఎక్కడైనా వినండి, ఆల్రెడీ సెలెక్టెడ్ అయిన వాళ్ళతో కూడా మీరు నేర్చుకోండి. సో మీరు ఒకవేళ నాకు జాబ్ రాలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే సిలబస్ మీద టైం కంప్లీట్ చేయలేదు. ఓకేనా, అది ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ టైం వచ్చేసి మీకు
మీకు ఇందులో ఏమేమి ఉంటాయంటే సో ఫుల్ టెక్నికల్ థియరీ క్లాసెస్ ఓకే బై రాజేంద్ర సార్ ద్వారానే ఉంటాయి, మీకు ఖచ్చితంగా సార్ చెప్తారు. నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీకు ఏ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేయండి, సో మన తరఫున 100% హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్తాము ఖచ్చితంగా. 100% హ్యాండ్ రిటర్న్ టెక్నికల్ క్లాస్ నోట్స్ విల్ బి గివెన్. అండ్ అదేవిధంగా ఫుల్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఓకేనా, ఫుల్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి టెక్నికల్ పార్ట్ సంబంధించి. అదేవిధంగా ఈ టెక్నికల్ పార్ట్ సంబంధించిన ఫుల్ గ్రాండ్ టెస్ట్ భాగంగా మీకు టెస్ట్ అయిపోయిన టెస్ట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత టెస్ట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కూడా మీకు అందులో ఉంటాయి. ఓకేనా, ఆల్మోస్ట్ 10+ టెస్టులు ఉంటాయి. ఆ 10+ టెస్ట్ సంబంధించిన వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. చాలా చాలా అడ్వాంటేజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ ని మీరు ఏ టైంలో ఎలా అప్లై చేయాలి, ఎలా ఫార్ములా అప్లై చేయాలి, సో ఫార్ములా అనాలిసిస్, క్వశ్చనింగ్ అనాలిసిస్, ఓకే క్వశ్చన్ మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడో ఆ అనాలిసిస్ కూడా మీకు ప్రతిదీ ఈ వీడియో సిరీస్ సొల్యూషన్ లో మీరు తెలుసుకుంటారు. అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్ క్లాసెస్ బై సెలెక్టెడ్ ఏ దట్ ఇస్ రాజేంద్ర సార్ మాత్రమే మన క్లాసెస్ తీసుకుంటారు ఈ టెక్నికల్ పార్ట్. ఓకే రైట్. సో అదేవిధంగా 100% సెలెక్షన్ ప్రిపరేషన్ ఓకే టైర్ 2 ఖచ్చితంగా అలా ఉంటుంది. ఎవరికి? మన ఎలక్ట్రికల్ డిప్లొమా స్టూడెంట్స్ కి, అదేవిధంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ స్టూడెంట్స్ కి. ఓకేనా, మరి ఎందుకు ఆలస్యం? సో వెంటనే మీకు ప్రిపరేషన్ నేను చెప్పదలుచుకున్నది ఒకటి, టైం వేస్ట్ చేయకండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, బాగా చదవండి. ఓకే, బాగా తినండి, బాగా చదవండి, అది చాలా ఇంపార్టెంట్. అంతే, బాగా చదవండి. సో వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు, బాగా చదవండి, ఫైట్ చేయండి, సెలెక్ట్ అవ్వండి, అది స్ట్రాటజీ అంతే. ఓకేనా, సో 50% డిస్కౌంట్ అయితే నడుస్తుంది, యాప్లో చెక్ చేయండి. యాప్ లింక్ మీకు కింద ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాల్ చేస్తే మీకు చెప్తారు. ఓకేనా రైట్. సో మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, QNQ ఎగ్జామ్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇలా మీకు ఫోన్లో ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ యాక్సెస్ కూడా ఉంది. ఓకే, ఆల్ కోర్స్ రిజిస్టర్ అవ్వడం తర్వాత ఆల్ కోర్స్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా, సో మీకు బోత్ టైర్ 1 అండ్ టైర్ 2 టెక్నికల్ పార్ట్ సంబంధించిన ప్రతిదీ గైడెన్స్ కూడా సార్ ద్వారానే నేరుగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా రైట్. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు, మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చెప్తున్నాను, 90% సో ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు ఈ బ్యాచ్లో. ఓకేనా రైట్. సో అది వెరీ ఇంపార్టెంట్. సో మీ యొక్క బీటెక్ ఒకవేళ మీరు ఉంటే ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమీ లేవు, అప్ టు సమ్మర్ వరకు మీకు ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమీ లేవు. ఓకేనా, సో దీని మీద ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు బీటెక్ వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ ఏం లేవు, మా అంటే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అది పెద్ద లైట్ తెలిసిన విషయమే. సో మీరు చాలా చాలా టైం ఉంది. సో బాగా చదవండి, బాగా చదివితే మాత్రమే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి DRDOలో ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు. సో ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.